గుడ్లు ముల్లంకాడ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు మీకు వీడియోలో అయితే చూపిస్తున్నాను. గుడ్లు అయితే ఉడకపెట్టుకొని ఘాట్లో పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత ఆయిల్ వేసి పసుపు ఉప్పు కూడా వేసి గుడ్లు అనేది ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే ఎగ్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా మనం ఘాట్లో పెట్టుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇలా అయితే మనకి ఫేస్ మీద తుల్లకుండా ఉంటుంది. అలాగే మళ్ళీ ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసి పచ్చివాసన పోయిందాకా వేపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసి టమాటోస్ కూడా వేసి కాస్త ఫ్రై చేసుకొని ములంకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు పసుపు కారం అలాగే ధనియాల పొడి గరం మసాలా వేసి కలుపుకొని మూత పెట్టి ఒక పావు గంట సిమ్ ఫ్లేమ్లో ఉడికిస్తే ఇలా ఉడుకుతుంది. ఇప్పుడు మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకొని అది బాగా దగ్గరికి అయిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసుకుని పెట్టుకున్న గుడ్లు కూడా వేసుకొని అది కూడా బాగా దగ్గర అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.